అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ. మన ఛానల్లో బంగారం ధరల గురించి నాకు సమయం దొరికినప్పుడల్లా కూడా ఈ బంగారం ధరల గురించి మీకు అందరికీ చెప్తూ ఉన్నాను. వీలైతే బంగారం కొనిపెట్టుకోమని ప్రతిసారి కూడా మీ అందరికీ చెప్తున్నాను. బంగారం తగ్గే అవకాశం లేదు. నేను చెప్పిన దాని ప్రకారం అంటే నాకు పూర్తిగా తెలుసని కాదు, నేను కూడా చాలా వాటికి బయట ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి అనుగుణంగా మీ అందరికి అర్థమయ్యేలాగా నా ఛానల్లో ఈ బంగారం ధరల గురించి చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను చెప్పినట్టుగా ఇప్పుడు దాకా జరుగుతూ వస్తూ ఉంది. నేను చెప్పిన మాటలు విని బంగారం ఎంతమంది కొనుక్కున్నారు, ఎవరైనా సేఫ్ జోన్లో ఉన్నారా లేదా, నేను అడిగిన విషయం గురించి మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు గమనిస్తున్నట్లయితే ఆర్థిక ద్రవ్యోల్బణం, ఏది స్థిరత్వం లేని నిర్ణయాలు, ఏ దేశంలో కూడా స్థిరమైనటువంటి నిర్ణయాలు లేకుండా ఈ వ్యవహారం నడుస్తూ ఉండటంతో ఎప్పుడైనా సరే బంగారం కొని వస్తువు చేయించుకునే వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, అదే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఆలోచన ఒక రకంగా ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గత పండగ నుంచి మనం గమనించుకున్నట్లయితే బంగారం ధరలు ఒక మాదిరిగా పెరుగుతాయి అనుకున్నాం. మళ్ళీ మధ్యలో 2030 నాటికి తగ్గే అవకాశం ఉందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. పూర్తిగా లోతుగా వెళ్ళినట్లయితే మనకి ఒక వివరణ దొరుకుతుంది. సో ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఏదైనా ఒక క్లారిటీ చెప్పగలం. ప్రపంచ దేశాలకి విస్తరించినటువంటి ఈ బంగారం ధర గురించి మన దాకా న్యూస్ వచ్చేటప్పటికి దాదాపు వారం రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఆర్థికంగా బలపడిన దేశం ఏంటంటే అమెరికా. ఈ అమెరికా చేస్తున్నటువంటి అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ ట్రంప్ విధానాలకి విదేశాల్లో అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద 10 రూపాయలు సంపాదించే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ గుర్తొచ్చేది షేర్ మార్కెట్. సో షేర్ మార్కెట్ చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 8-10 నెలల నుంచి పూర్తిగా డౌన్ అయిపోతూనే ఉంది. ఇది ఎందుకు అవుతుందంటే మా దేశం గొప్పది అని ఎప్పుడైతే ఈ ట్రంప్ గారు చేస్తున్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎప్పుడైతే ప్రపంచ దేశాల నుంచి కూడా మన ఇండియాలో షేర్ల మీద ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందినటువంటి వాళ్ళు చాలా దేశాల్లో ఉండేవారు. ఈ గడిచిన 5-6 నెలల నుంచి ఏమో జరుగుతుందంటే ఇతర దేశాల్లో మన ఇండియాలో పెట్టినటువంటి షేర్లని అందరూ వెనక్కి తీసేసుకోవడం జరిగిందనమాట. ఎప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయో అని భయంతో చాలామంది షేర్లు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్లని కూడా రిటర్న్ తీసేసుకోవడం జరిగింది. అది చైనాలో పెట్టినటువంటి ఈ షేర్కి సంబంధించిన వ్యవస్థలో పెట్టడంతో మన ఇండియా నుంచి అన్నీ తీసేసుకొని ఈ చైనా మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, దానికి అనుగుణంగా ఈ ట్రంప్ గారు ఎలక్షన్లో రావడం, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారని తెలియక ఆర్థికంగా కూడా అన్ని దేశాలలో కూడా చాలా భయభ్రాంతులతోటి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే సేఫ్గా ఏముంది బంగారం, వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక ట్రెండ్ నడుస్తుంది అనుకోండి, ఒక 10 మంది ఒక దారిలో వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో దొరుకుతుంది, వాళ్ళకి ఏదో ఉంటుందనే ఉద్దేశంతో ఇంకొక 10 మంది మీ దారిలోనే వస్తారు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏమొచ్చినాయంటే 10 మంది గోల్డ్లో పెడతారు. అరే గోల్డ్ రేట్ బాగా పెరుగుతుందిరా, మీరు కూడా పెట్టండి రా అన్న ఉద్దేశంతో ఏం చేస్తారు, అప్పుడు మీ వెనకాల ఇంకొక 10 మంది కూడా ఇదే విధంగా గోల్డ్లోకి రావడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇదివరకు గోల్డ్ కొనాలంటే డబ్బు పట్టుకెళ్ళి బంగారం కొని తెచ్చుకునే వాళ్ళు ఉంది. ఇప్పుడు అలా కాదు, ఈటీఎఫ్లని, ఆన్లైన్ మార్కెటింగ్ అని. షేర్లు అయితే ఎలా కొంటున్నాము, షేర్లు ఒకప్పుడు బాండ్లు వచ్చాయి, ఇంటికి ఎన్ని షేర్లు కొన్నాము ఏంటో బాండ్లు వచ్చాయి. ఇన్ని రకాల బ్రోకర్స్ కంపెనీలు ఉండేవి కాదు. వీటి ద్వారా బంగారాన్ని ఆన్లైన్ చేసేసారు. ఎప్పుడైతే ఆన్లైన్ చేశారో ఒక స్థాయికి అంటే పెరుగుతూనే వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడి పెట్టి కొనేటప్పుడు ఆ సంస్థలు ఏం ఆలోచిస్తాయంటే ఇంకా ప్రాఫిట్. ఎవరైతే రేటు పెరుగుద్దని ఎక్కువ కొనడం జరుగుతుందో అదే టైంలో కంటిన్యూగా రేటు పెరుగుద్దని
4-5 నెలల నుంచి కూడా చెప్తూనే ఉన్నానండి, బంగారం ధరలు పెరుగుద్ది, తగ్గే అవకాశం ఉండదు, కొనిపెట్టుకోండి, మంచిగా ఫ్యూచర్లో బాగుంటుందని చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు చూస్తుంటే ఈ రకమైనటువంటి బంగారం ధరలు పెరిగిపోవడం జరిగింది. మన శుక్రవారం చూసుకుంటే దగ్గర 10 గ్రాములు ₹1,00,000 దాకా వచ్చింది. మళ్ళీ ఆ 3 రోజులు మార్కెట్ సెలవు వల్ల ఆ రేటు స్టడీగా ఉంది. ఇప్పుడు సోమవారం పొద్దున్నే చూసుకుంటే అలా రయ్యమని పెరుగుతూనే ఉందన్నమాట. ఎక్కడ మీకు డ్రాప్ అనేది లేదు. సో అంత ఫాస్ట్గా పెరుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా దీని మీద విపరీతమైన ఫోకస్ పెట్టడం వల్ల. ఎవరైనా ఏ సంస్థ అయినా ఏం ఆలోచిస్తుందండి, పెట్టుబడి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆకర్షించడం, దానికి అనుగుణంగా బంగారాన్ని ధరని రేట్ చేయడం. బంగారం కొనాలంటే ఇప్పుడు ఆన్లైన్లో కొనాలంటే బంగారం రెడీగా ఉండవసరం లేదండి. జస్ట్ షేర్ లాగా మనం అందులో క్యాష్ పెట్టేసుకోవడం, కొనుక్కోవడం, సాయంత్రం మళ్ళీ అమ్మేసుకోవడం. ఇలాంటి పరిస్థితికి ఈ బంగారం వెండి ధరలు రావడం జరిగింది. ఎవరైనా అంచనా చేయగలమా? బంగారాన్ని ఓన్లీ ఆభరణం కింద చూసి కొనుక్కునేదే ఎక్కువ మన ఇండియాలో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో. చాలామంది మార్వాడీస్ ఉన్నారనుకోండి, ఎక్కువ బిజినెస్ అన్నమాట. ఏది రూపాయి వస్తుంది అనుకుంటే దాని మీద కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేయడం, సాయంత్రానికి ఎంతో కొంత లాభాన్ని ఆర్జించడం జరుగుతుందన్నమాట. 10,250 రూపాయలకి ఎత్తే రావడం జరిగింది ఇవాళ బంగారం ధర. చాలా దారుణం కదండి. కొనుక్కునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైపోతారు? దీనివల్ల డబ్బున్న వాళ్ళకి 10 గ్రాముల బంగారం కొనుక్కోగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదండి. ఎక్కువ ఇబ్బందల్లా ఈ బంగారం పని చేసేవాళ్ళు, అంటే ఈ వృత్తినే నమ్ముకొని జీవనోపాధం సాగించేటటువంటి చాలామంది స్వర్ణకారులకి చాలా భయంకరమైనటువంటి కోలుకోలేని దెబ్బ అన్నమాట ఇది. ఎందుకంటే నెలలో పని లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే చాలా ఇబ్బంది కదా. వ్యాపారస్తులకి వ్యాపారం ఉంటే వ్యాపారం చేసిన తర్వాత వర్కర్కి కొన్ని పనులు పురమాయించుకుంటారు, అంటే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, ఆ వర్కర్ బతుకుతాడు. ఇటు వ్యాపారం చేసేవాళ్ళకే వ్యాపారం లేనప్పుడు ఏమైపోద్దండి? కొన్ని వ్యవస్థలు, అంటే వీటి మీద ఆధారపడి బతికేటటువంటి చాలామంది స్వర్ణకారులకి ఇది భయంకరమైనటువంటి ఎఫెక్ట్ జరుగుతుంది. ఇది ఇంత దారుణంగా ఎందుకు పెరుగుతుందా ఏంటనేది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయిందనమాట. బంగారం 10 గ్రాములు ₹1,00,000 అయిపోవడం. 1,00,000 అనుకున్నామండి, 1,00,000 దాకా చేరొచ్చు అనుకున్నాం. ఇప్పుడు ₹1,270 గ్రాము. ఏమన్నా అసలు అర్థం ఉందా? ఎంత దారుణంగా బంగారు రేటు పెరిగిపోతుంది. వీటి కారణాలు విశ్లేషించుకుంటే డాలర్ విలువ అంటండి. కొన్ని దేశాలు ఈ డాలర్ మీద బేస్ అయి ఉంటాయంట. ఈ డాలర్ విలువ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఎక్కువ లావాదేవీ గోల్డ్ మీద జరుగుతుంది కాబట్టి దాని మీద ప్రభావం జరుగుతుంది. ఇదివరకు అసలు చైనాలో దాన్ని బంగారం నిల్వలు ఉండటం అంటూ తెలియదండి చైనాకి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ చైనా కూడా ఎక్కువ బంగారాన్ని వాళ్ళు నిల్వలు ఉంచుకోవడం చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు అన్నమాట రాబోయే రోజుల్లో ఈ బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అనేది. వాళ్ళకి తెలిసే ముందుగా బంగారాన్ని కొనిపెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే కొనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారో విపరీతంగా బంగారం పెరిగిపోతుందండి. మన భారతదేశంలో బంగారం గనులు చాలా తక్కువ. మనం విదేశాల నుంచే బంగారం దిగుమతి చేసుకోవాలి. ఈ దిగుమతి సుంకాలు పెంచేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ చైనాకిను ఈ అమెరికాకి ఈ టారిఫ్ల గురించి ఇప్పుడు చైనా కూడా అమెరికాకి సమానంగా ధీటుగా పోరాడుతుంది. దీనివల్ల ఏంటంటే ఎవరు తగ్గట్లేదు. విపరీతంగా టారిఫ్లు వేసేయటం, దాన్ని బిగబెట్టుకొని ఈ చైనా వాళ్ళు కూర్చోవడం. సో ఆర్థికంగా కూడా ఎక్కడ స్థిరత్వం లేదండి. ఆ స్థిరత్వం లేనప్పుడే ఇలాంటి సంక్షోభాలు. అంటే బంగారం ధరలు పెరగటం మంచిదే, అది ఎలాగండి? గ్రాడ్యువల్గా సంవత్సరానికి 1000 పెరిగితే ఎవరికి అంత ఇబ్బంది ఉండదండి. చూస్తుండగానే ఇవాళ ఏదైనా ఆర్డర్ తీసుకుంటే సాయంత్రానికి పెరిగిపోతుంది. 10 లక్షలు పెట్టి ఒక ఆర్డర్ తీసుకుంటే సాయంత్రానికి ₹1,00,000 లాస్ వచ్చేస్తుంది. ఆర్డర్ ఇచ్చేవాళ్ళు పూర్తిగా ఎవరు
సగం పేమెంట్ ఇచ్చి మనకు ఆర్డర్ ఇస్తారు. ఈ బంగారం కొనే టైంకి ఆర్డర్ ఒప్పుకునే టైంకి ఎంత వేరియేషన్ వచ్చేస్తుంది. అందులో మిగిలేదు 100 రూపాయలు మిగలకుండా పోతుంది ఈ రేట్ ఇంత స్పీడ్గా పెరగటం వల్ల. అందువల్ల ఏంటంటే మొత్తం అంతా చాలా దారుణమైన స్థితిలో ఈ బంగారం ఫీల్డ్ అనేది వెళ్ళిపోయిందండి. జ్యువెలరీ షాప్లో బంగారాలు ఎక్కువ బంగారాలు పెట్టి నిల్వ పెట్టి ఉంచుకుంటారు. మొత్తం అంతా ఆల్ బంగారం కాదండి, బోల్డ్ స్టాక్ బయట నుంచి వస్తుంది. ఇలాంటి పెట్టుబడుల్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఓన్లీ బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం మాత్రమే కొంటారు. నగలు కొనేసేసి దగ్గర పెట్టుకోరు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఈ విధానం అలవాటు అయిపోతుంది. లింకు రేటు ఇవ్వాలంటే రేపు పెరిగిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా సరే బిస్కెట్ కొనుక్కోవడానికే చూస్తారు. పెరిగితే అమ్ముకోవచ్చు, లాభం వస్తుంది కదా. వస్తువు కావాలనుకున్న వ్యక్తి ఎప్పుడైనా సరే రేటు పెరిగినా తగ్గినా ఆలోచించకుండా కొనుక్కుంటారు. ఇప్పుడు రాబోయేది పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. ఈ పెళ్ళిళ్ళ సీజన్కి కూడా ఎంత బంగారం కొనగలరండి? ఈ రకమైన బంగారం విధానం విపరీతంగా పెరిగిపోతుంటే ఎవరైనా పెళ్ళి అంటే ఒక బడ్జెట్ పెట్టుకుంటారు. ఆ బడ్జెట్ అనుకున్న టైంకి, ముహూర్తం పెట్టుకున్న టైంకి, బంగారం కొనే టైంకి ఏమన్నా పొంతలు ఉంటున్నాయా? ఎక్కడా పొంతలు ఉండదు. 10 తులాలు బంగారం పెడదాం అనుకుంటారు. వీళ్ళు వెళ్ళి బంగారం కొనే టైంకి వీళ్ళు అందుకున్నటువంటి ఊహించినటువంటి రేటుకి పెరిగిపోతే 10 తులాలు పెట్టాల్సింది కూడా 5 తులాలే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ని రకాల సమస్యలు ఉంటే ఇది ఎప్పటికీ ఈ స్థితిలోంచి ఈ బంగారం ఫీల్డ్ ఇలాంటి వ్యవహారాల నుంచి బయటకు వస్తుందో అప్పుడు దాకా ఇలాంటి సంక్షోభం, ఈ రకమైన ఇబ్బందులు తప్పవండి. మీరందరూ గమనించండి, స్టాక్ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు సాధారణంగా ఎలా ఆలోచిస్తారంటే గోల్డ్ ETF, డిజిటల్ గోల్డ్, తర్వాత గోల్డ్ బాండ్స్, ఇలాంటి బాండ్లు, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వచ్చాక బంగారమే దొరకాల్సిన అవసరం లేదండి. డిజిటల్ మార్కెట్ అంటే ఈ ETFల ద్వారా ఎప్పుడైతే బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం వచ్చిందో, ఒక మార్కెట్ రెవల్యూషన్ తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా విపరీతంగా బంగారం ధరలు పెరిగిపోవడం మొదలైంది. దానికి కారణం ఏంటంటే చూస్తుండగానే సాయంత్రానికి లాభాలు, చూస్తుండగానే సాయంత్రానికి నష్టాలు. సేమ్ ఇప్పుడు మన షేర్ మార్కెట్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఈ బంగారం మార్కెట్ కూడా అలాగ ఆన్లైన్ చేసేయడంతో ఈ రకమైన ధోరణి మనం చూస్తాం. రానున్న రోజుల్లో బంగారం ధర ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇప్పటికైనా సరే నేను చెప్పింది అక్షరాల జరుగుతుంది. అంటే నేను పెద్ద ఇదని కాదు, కానీ చెప్పేది నాకు తెలిసినంత వాటికి ప్రతిదీ మీకు చెప్తున్నాను. అదే విధంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. రాబోయే 2 నెలల్లో 1,25,000 బంగారం ఈజీగా అవ్వచ్చు. మీరు నమ్మగలరా? ఇదివరకు 1 గ్రామ్ బంగారం కొనుక్కోవాలంటే కనీసంగా ఏ మగవాళ్ళైనా సరే బయటికి వెళ్ళినప్పుడు 10,000 తక్కువ లేకుండా బయటికి వెళ్ళేవారు. అలా బయటికి వెళ్ళి ఒక 2 గ్రాములు, లేకపోతే కొంచెం ఏదైనా డబ్బులు మిగిలినప్పుడు వెళ్ళి ఒక 5 గ్రాములు కొనుక్కోవడం, అంత ఈజీగా బంగారం కొనుక్కునేవాళ్ళండి. ఇప్పుడు బంగారం కొనాలంటే జేబులు తడుముకొని ఎంత ఉన్నాయో లెక్కేసుకొని 1 గ్రాము కొనడానికి 100 సార్లు ఆలోచించి బంగారం కొనాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. నేను చెప్పింది నిజమే కదా. అలాంటి స్థితికి బంగారం వెళ్ళిపోయింది అనమాట. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అండి. ఒక మనిషి చేతికి ఉంగరం పెట్టుకోవాలంటే 1,00,000 రూపాయల, లేకపోతే 50,000. ఉదాహరణ చెప్తున్నాను, నా చిన్నతనంలో 1 సెంటు భూమి కొనాలంటే 80,000కి, 1,00,000కి, ఇంకా తక్కువలో లోపలికైతే ఇంకా తక్కువలోకి వచ్చాయి. ఇప్పుడు 1 సెంటు భూమి కొనాలంటే ఎంత పల్లెటూరులైనా సరే 4 లక్షలు పెడితే 1 సెంటు భూమి వస్తుంది. ఎవరైనా కొనడం ఆగుతున్నారా? 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు కొనడానికి స్తోమత లేని వాళ్ళు 1 సెంటు భూమి 4 లక్షలు అయినప్పుడు ఎత్తుక్కొని మరీ కొంటున్నారు. ఎక్కడ స్థలాలు ఉన్నాయా ఏంటా అని చెప్పి. దీన్ని ఆసరాగా తీసుకొని ఎన్ని సంస్థలు వచ్చేసినాయండి. ప్లాట్లు వేయటం, సైట్లు వేయటం, ఎన్ని రకాల సంస్థలు వచ్చినాయి. ఎక్కడన్నా జనాలు ఎవరన్నా కొనడం మానేస్తున్నారా? అందులో ఎన్ని రకాల లాజిక్లు. అదేవిధంగా ఇప్పుడు ఈ ETFల గురించి చాలామందికి తెలియదు. ఈ తెలిసినాడు
ఇన్వెస్ట్మెంట్కి ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది అని తెలిసినాడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువైపోతారు. ఈ బంగారం రేటు చూడడానికి ఈజీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ బంగారం గురించి తెలుసు. ఒక్కసారి ఈటీఎఫ్లో బంగారం ఎలా తీసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలిసిందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 10,000 ఉన్నవాడు కూడా, 20,000 ఉన్నవాళ్ళు కూడా, లేకపోతే 1,00,000 రూపాయలు ఉన్నవాడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లాభం వస్తుంది కాబట్టి. దీనికి సంబంధించిన బ్రోకర్లు కూడా వీళ్ళు కూడా ఇంకా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం, ఇలాగ మీరు ఇందులో పెట్టుబడి పెట్టండి, ఇంత లాభం అంత లాభం అని చెప్తారు. 100 మందిలో కనీసం 50 మంది అయినా జాయిన్ అవుతారుగా. ఈ జాయిన్ అయిన 50 మందిని ఇంకో 10 మందిని జాయిన్ చేస్తారు కదా. సో అంత దారుణంగా రానున్న రోజుల్లో అంతగా ఓపెన్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఈ బంగారం ధరలు టాప్ రేట్కి, అంటే ఇంక ఎవరు ఊహించిన విధంగా, ఇప్పుడు మనం ఊహించామా 1,00,000 అవుద్ది అన్నామంటే అవుద్దా అనిపించింది. చూసారు ఎంత ఫాస్ట్గా పెరిగిందో. మనం నిద్రపోతున్నా అది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచో నేను చెప్తాను ఉన్నాను, పెరుగుతుంది, బంగారం మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు పెట్టుకోండి, తీసుకోండి, కంపల్సరీగా తీసుకోండి అని చెప్పాను. నా మాట విన్న వాళ్ళకి లాభమే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నేను కూడా చాలామందికి బంగారం కొనిపించాను. 6,500, 7,500 బంగారం కొనిపించాను. వాళ్ళకందరికీ మంచి లాభదాయకమే కదా. పండగ నుంచి చూసుకుంటే గత 3 నెలల్లో దాదాపు ఒక 35% బంగారం ఈ 2-3 నెలల్లోనే విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. 7,500 ఎక్కడ, 10,000 ఎక్కడ, అంటే 35, ఇంచుమించు 30% పైనే బంగారం ధర పెరిగింది. మీరు ఒకటే ఆలోచించండి, ఈ రోజుకి కూడా మంచి రోజే, కొనుక్కోండి. బంగారం కొని స్తోమత ఉన్న వాళ్ళైతే బంగారాన్ని ఈ రోజైనా కొనచ్చు. చిన్ననాటి నుంచి కూడా ఎప్పుడు భారీగా దిగలేదండి. 1 గ్రాముకు 1,000 రూపాయలు పెరిగింది అనుకోండి, 200 తగ్గుద్ది. 1,500 పెరిగింది అనుకోండి, 300 తగ్గుద్ది. సో అలా గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది. కానీ భారీగా పతనం అయిపోయి ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు పాడైపోయారని అనేది ఎక్కడా లేదనమాట. అదే మీకు షేర్లో ఉంటుంది ఇలాంటి సిచ్యువేషను. ప్రపంచ దేశాల్లో జరిగేటటువంటి ఆర్థిక వ్యవస్థలో జరిగేటటువంటి సమస్యలకి వీటి మీద, బంగారం వెండి మీద ఎందుకు ఇంత ప్రభావం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే డిజిటల్ అయిపోయింది అనుకోండి, డిజిటల్ అంటే మనం ఇంటికాడ కూర్చొని ఒక సిస్టమ్ ఓపెన్ చేసి, లేకపోతే ఒక మొబైల్లో యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ని చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుందండి. మనం డబ్బులు పట్టుకొని ఎక్కడ బంగారం కొనాలా, మంచి బంగారం ఉందా లేదు, ఇవన్నీ చూసుకునే పని లేదండి. ఇన్వెస్ట్మెంట్ చేయటం, పొద్దున్న 10 బిస్కెట్లు కొనటం, లాభం వస్తే సాయంత్రం అమ్మేయటం. 10 బిస్కెట్ల డబ్బు పెట్టవసరం లేదు. అందులో ఆ ఈటీఎఫ్లో ఇలాంటి సంస్థల్లో మనం జాయిన్ అయ్యి కొంత అమౌంట్ పెట్టుబడిగా ఉంచినట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ జరుపుకోవచ్చు లావాదేవీ. పొద్దున కొనటం, సాయంత్రం అమ్మటం. ఇదే ధోరణిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంతమంది ఇంత దృష్టి ఈ బంగారం మీద ఎందుకు పెట్టడం జరిగిందంటే, షేర్లు ఏ స్థితిలో కూడా పెరిగిన దాఖలాలు లేవు. షేర్ మార్కెట్లు విపరీతంగా నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి కదా మరి. అందువల్ల బంగారం, వెండి ఈ సేఫ్గా ఉందన్నమాట. ఈటీఎఫ్లోకి, ఆన్లైన్లోకి, డిజిటల్ మార్కెట్లోకి ఎంటర్ చేశారో అప్పటి నుంచి ఈ బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. భవిష్యత్తులో బంగారం కొనాలంటే సామాన్యుడికి దొరకనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఎన్ని మార్పులు వస్తాయండి, రానున్న రోజులు చాలా మార్పులు వచ్చేస్తాయి. సహజంగా ఒక పెళ్లి కూతురికి వస్తువు చేసి పెట్టాలంటే 4 తులాలు లేనిదే ఒక వస్తువు తయారవుతుంది. తులం 1,00,000 రూపాయలు అయిపోతే 4 తులాలు పెట్టి ఒక వస్తువు చేస్తే 4-5 లక్షలు, 4,50,000 తరుగు మజురులతో అయిపోతుంటే ఆ పెళ్లి కూతురికి ఏమిస్తారండి, ఏం పెట్టగలరు? మన భారతదేశంలో ప్రథమంగా పెళ్ళిళ్ళు వచ్చేటప్పుడు చూసేది బంగారం. ఈ బంగారం స్థానంలో ఇంకోటి ఏమొస్తుంది? దానికి ఉన్న విలువ దేనికన్నా ఉందా? లేదు. సో ఇవన్నీ మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో ఏ రకమైనటువంటి దాని గురించి అయినా సరే మీరు అడగాలంటే నన్ను కామెంట్స్ రూపంలో అడగండి. నాకు చేతనైనంత బట్టి నేను అన్ని క్లియర్గా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. మీరు గమనించాల్సింది ఒకటే అండి, గత
5-6 నెలలుగా కూడా నేను చెప్తానే ఉన్నాను, రేటు పెరుగుద్ది 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 అని. మధ్యలో ఒక వీడియోలో ఎక్కడో చెప్పినట్టున్నాను, తగ్గే అవకాశం ఉంది, 4 రోజులు హోల్డ్ చేయమని చెప్పాను. ఆ చెప్పిన 4 రోజులు కూడా దిగింది. 1,02,000 ఉన్నటువంటి వెండి రేటు 90,000కి వచ్చింది. బంగారంలో దాదాపు 300 దాకా దిగింది. అంతే, అదొక వారం రోజులు ఉందండి. ఎప్పుడైతే ఆర్థికంగా చాలా సమస్యలు జరుగుతున్నాయి చైనాకి, తర్వాత అమెరికాకి, వాటి కారణంగా ఈ బంగారం అదేవిధంగా ఈ వెండి మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. రానున్న రోజుల్లో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్తున్నాను కదా, 1 గ్రాము బంగారం కొనాలంటే 15,000 పట్టుకోవాల్సి వస్తుంది. ఆ రోజులు ముందు ముందు ఉన్నాయి. అది ఎంతో స్పీడ్గా కాదు, 3 నెలల్లో పెరిగిపోవచ్చు, ఖచ్చితంగా పెరిగిపోద్ది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో షేర్ మార్కెట్ ఎప్పుడైతే హైక్ అవుద్దో, ఎప్పుడైతే పెరిగి అవి స్టెబిలిటీగా ఉంటాయో, అప్పుడు దాకా ఈ బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్గా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. 1 గ్రాము కొనేవాళ్ళు స్తోమత ఉన్నప్పుడు ఆ గ్రాము కొనేసుకోండి, ఇప్పుడే కొనేసుకోవచ్చు. అప్పు చేసి బంగారం కొనుక్కున్న నష్టపోరండి, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అన్నమాట. అలాంటి స్థితిలో ఇప్పుడు బంగారం ధర ఉంది. సో నాకు తెలిసినంతవరకు చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఏ రకమైనటువంటి అనుమానాలున్నా, మీకు ఏ రకమైనటువంటి డౌట్లు ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో అడగండి, నేను విపులంగా మీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు దాకా చెప్పింది మీకు కొంతమందికి ఇబ్బంది కలగచ్చు, కొంతమందికి నచ్చచ్చు. నేను చెప్పాలనుకున్నది మీకు చెప్తున్నాను, వినే వాళ్ళని బట్టి వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ముందు రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం అయితే 100కి 150% రాసి పెట్టుకోండి. మీ దగ్గర డబ్బులున్నా, 50,000 ఉన్నా, ₹1,00,000 ఉన్నా, 10 గ్రాములే వస్తుంది అనుకోకండి. 10 గ్రాములు కొని పక్కన పెట్టండి. మీకు 4-5 నెలల్లో 1,50,000 అవ్వకపోతే అప్పుడు అడగండి. అది ఈ రోజుతోటి ఇది విశేషం. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంచనా వేసి మీకు ఈ రకంగా నేను తెలియజేస్తున్నాను. సో అదండి, చూశారు కదా, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి నాకు తెలిసినంతవరకు మీకు వివరంగా చెప్పడం జరిగింది. సో మీకు నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.